Ecclesiology Module 2, Class 4. Study and Evaluation of Historical Episcopacy. హిస్టారికల్ ఎపిస్కోపసీ అనేటువంటి విషయాన్ని మనం స్టడీ చేస్తున్నాము. దాన్ని ఇవాల్యుయేట్ కూడా చేయబోతా ఉన్నాం. మనందరికీ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి బిబ్లికల్ లీడర్షిప్ ఏంటంటే సంఘానికి ఎల్డర్స్ అనే వాళ్ళు స్పిరిచువల్ లీడర్షిప్ ని వహిస్తారు. వాళ్ళ కింద డీకన్స్ అనేటువంటి వారు సంఘానికి సంబంధించిన భౌతికపరమైన పరిచర్యలు చూసుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా దేవుడు ఒక బిబ్లికల్ సిస్టమ్ ని పెట్టడం జరిగింది. అయితే ఈ సిస్టమ్ ఎట్లా చరిత్రలో కనుమరుగైపోయింది అన్న దాని గురించి మనము చూస్తూ ఉన్నాం. అంతకు ముందు వారం మోనార్కికల్ ఎపిస్కోపసీ అనే దాన్ని చూసాం. అంటే ఏ విధంగా రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఈ బిబ్లికల్ లీడర్షిప్ నుంచి పక్కకు వైదొలిగిపోయారు, ఏ విధంగా ఈ బిబ్లికల్ కన్సెప్ట్ ఆఫ్ లీడర్షిప్ అనేది ఎట్లా వాళ్ళు వేరే రీతిగా తీసుకెళ్లారు అన్నదాన్ని మనం చూసాం. ఈ రోజున అట్లాంటి ఇంకొక వేరే సిస్టమ్ ను మనం చూడబోతా ఉన్నాం. రాంగ్ లీడర్షిప్ సిస్టమ్ ఇంకోటి చూడబోతా ఉన్నది ఏంటంటే హిస్టారికల్ ఎపిస్కోపసీ. హిస్టారికల్ ఎపిస్కోపసీ ముందుకెళ్దాం. Historical episcopacy. The historical episcopacy, the major difference between monarchical episcopacy and historical episcopacy is that the latter claims its authority on the laying on of hands of the apostles and the elders or bishops or deacons. అంటే ఇప్పుడు మోనార్కికల్ ఎపిస్కోపసీకి తర్వాత హిస్టారికల్ ఎపిస్కోపసీకి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో అపోస్తలులు మరి చేతులు ఉంచగా, హస్తనిక్షేపణ చేయగా మాకంటూ మరి ఈ ప్రత్యేక అధికారం వచ్చింది అనే కాన్సెప్ట్ లో ఇది పోతుంది. అంతకుముందు మనం చూసిన మోనార్కికల్ ఎపిస్కోపసీ అనే దాంట్లో మనం చూస్తే అందులో ఏమంటది అంటే రోమ్ లో ఉన్నటువంటి బిషప్ ఏమంటాడంటే నాకు పీటర్ నుంచి వారసత్వంగా ఈ యొక్క పదవి లేకపోతే బిషప్ లేకపోతే పోప్ అనేటువంటి అధికారం వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే అపోస్తలులు హస్త నిక్షేపణ చేయగా మాకు ఈ అధికారాలు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారో చూపించేదే ఈ హిస్టారికల్ ఎపిస్కోపసీ. They claim that episcopos, presbyters and deacons are the three-tier arrangement of the apostles have made for the churches. వీళ్ళు ఏమంటారంటే చర్చిల యొక్క పరిపాలన కోసం అపోస్తలులు ఆ త్రివిధ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్తారు. అంటే వీళ్ళు ఏమంటారంటే బిషప్స్, వాళ్ళ కింద ఎల్డర్స్, వాళ్ళ కింద డీకన్స్ అనేటువంటి త్రీ-టైర్ త్రివిధ పరిపాలన వ్యవస్థని గురించి వీళ్ళు ఆ ప్రపోజల్ ని తీసుకొచ్చారు. ద అపోస్టల్స్ వర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్. అపోస్తలులు వాస్తవానికి చేసింది కాదు ఇది. ది ఎపిస్కోపస్ వర్ నాట్ ది సక్సెసర్స్ ఆఫ్ ది అపోస్టల్స్. ఈ యొక్క ఎపిస్కోపస్ అంటే ఈ బిషప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోస్తల యొక్క వారసులు కారు, సక్సెసర్స్ కాదు. But were a group anointed by the apostles to run the church. అంటే అపోస్తలుల చేత చర్చిని నడిపించడానికి ఏర్పాటు చేయబడిన ఒక గుంపు అని మనం చూస్తాము. డీకన్స్ వర్ అపాయింటెడ్ టు హెల్ప్ ప్రెస్బిటర్స్ ఇన్ చర్చ్ రిలేటెడ్ మ్యాటర్స్. ఈ యొక్క డీకన్స్ అనేవాళ్ళు ఎవరంటే ఎల్డర్స్ కి సంఘంలో హెల్ప్ చేయడానికి అపాయింట్ చేయబడిన వారు. The authority of the presbyters was limited to the local church. ఈ యొక్క ఎల్డర్స్ లేకపోతే పెద్దలు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో
వారి యొక్క అధికారం అనేది కేవలం ఒక స్థానిక సంఘానికి మాత్రమే పరిమితం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హిస్టారికల్ ఎపిస్కోపసీ వాళ్ళకి వ్యూని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఓకేనా? మీరు ఫస్ట్ వాళ్ళ వ్యూని మీకు చెప్తాను, లాస్ట్ లో వాళ్ళు చెప్పేది కరెక్టా కాదనేది మీకు లాస్ట్ లో నేను చూపిస్తాను. కాబట్టి నేను ఆ వ్యూని ఫస్ట్ మీకు చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఇది కరెక్ట్ అనుకోకండి, నేను ఆ వ్యూ గురించి మీతో చెప్తున్నా, అది మీరు దయచేసి మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. But the authority of the episcopacy extended to a larger area and especially of a large city, so they were called metropolitans. In smaller cities, they appointed bishops who were considered suffragan metropolitans. Suffragan metropolitans were helpers to the metropolitans. The metropolitan was one among the bishops, but the senior most among them. కానీ ఎపిస్కోపస్ యొక్క అధికారం పెద్ద ప్రాంతానికి మరియు ప్రత్యేకంగా ఓ పెద్ద నగరానికి విస్తరించింది. కాబట్టి వారిని మెట్రోపాలిటన్లు అని పిలుస్తారు. మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూసాం, మెట్రోపాలిటన్స్ అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ అంటాం కదా, మనకు తెలిసింది కదా, అది అంటే ఒక పెద్ద నగరాన్ని మనం అలా పిలుస్తాం. సో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమన్నారు? మెట్రోపాలిటన్ అని చెప్పేసి అన్నారు. చిన్న నగరాల్లో ఉన్న వాళ్ళని ఏమనంటే సఫ్రగన్ మెట్రోపాలిటన్లు అని పరిగణించబడే బిషప్లను నియమించారు. అంటే పెద్ద పట్టణాల్లో ఉండే వాళ్ళని మెట్రోపాలిటన్ అని చెప్పేసి అన్నారు, చిన్న చిన్న నగరాల్లో ఉన్న వాళ్ళని సఫ్రగన్ మెట్రోపాలిటన్స్ అని చెప్పేసి అదే బిషప్ని రకరకాలుగా ఇట్లా పిలవడం అనేది జరిగింది. ఓకే, సఫ్రగన్ మెట్రోపాలిటన్ మహానగరాలకు సహాయకులు. వీళ్ళు ఏంటంటే మెట్రోపాలిటన్ లో ఉన్నటువంటి బిషప్లకి ఈ సఫ్రగన్ అనేటువంటి మెట్రోపాలిటన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హెల్పర్స్ గా ఉంటారు. బిషప్లలో మెట్రోపాలిటన్ ఒకరు, కానీ వారిలో అత్యంత సీనియర్. ఎవరు ఈ మెట్రోపాలిటన్ అంటే సీనియర్ మోస్ట్ అన్నమాట. సీనియర్ మోస్ట్ అనే ఆయన ఈ మెట్రోపాలిటన్ గా ఉంటాడు. నెక్స్ట్, ది యాంగ్లికన్స్, ది ఎపిస్కోపాలియన్స్ అండ్ ది మార్తోమైట్స్ etc are example for historical episcopacy. ఇప్పుడు మీకు హిస్టారికల్ ఎపిస్కోపసీ అంటే కొన్ని చర్చెస్ పేర్లు చెప్పండి బ్రదర్, మాకు అర్థం కావట్లేదు, ఆ చర్చిల పేరు చెప్తే మాకు ఐడియా వస్తుంది అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే ఇగో ఈ పేర్లు అంట. యాంగ్లికన్ చర్చ్ మీరు ఎప్పుడు విన్నారా? తర్వాత మార్తోమైట్స్ అని మీరు ఎప్పుడు విన్నారు? మనకి ఇక్కడ ఈ మార్తోమైట్స్ అనే వాళ్ళు ఇక్కడ పెద్ద కనబడరు, కానీ మనకి కేరళలో ఈ మార్తోమైట్ చర్చెస్ అని మనకి బాగా కనబడతా ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ హిస్టారికల్ ఎపిస్కోపసీని వీళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళ సిస్టమ్ అలా ఉంటది అనమాట. నెక్స్ట్, ద ఆర్గ్యుమెంట్స్ టు సపోర్ట్ హిస్టారికల్ ఎపిస్కోపసీని సపోర్ట్ చేయడానికి ఉన్న ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు పెట్టినవి అంటే చూద్దాం. నెంబర్ 1, ఎపిస్కోపసీ is the arrangement made by the apostles to aid church governance. John and Peter and other apostles probably functioned as episcopos of different churches. John was traditionally the bishop of Ephesus and Peter was the bishop of Antioch. The apostles have appointed bishops were Philippi, Jerusalem. So ఇది వాళ్ళు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్. అంటే వాళ్ళ యొక్క హిస్టారికల్ ఎపిస్కోపసీ అంటే ఏం లేదు, సంఘం అనేది బిషప్ చేత సంఘాలు అనేవి బిషప్ చేత పరిపాలించబడ్డదని ఎపిస్కోపసీ అంటాం. సో ఇది ఒక సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమ్ ఎలా వచ్చిందో వాళ్ళు దానికి ఏ విధమైన కారణాలు చెప్తున్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకేనా? ఓకే, వాళ్ళు ఏమంటారు? చారిత్రక ఎపిస్కోపకు మద్దతు కొరకు ఇచ్చేటువంటి వాదనలు ఎలా ఉన్నాయి? ఏమంటారంటే ఎపిస్కోపసీ అనేది చర్చి పాలనకు సహాయం చేయడానికి అపోస్తలు చేసిన ఏర్పాటు. వాళ్ళు ఏమంటారంటే అపోస్తలే ఈ ఏర్పాటు చేశారు అని చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే జాన్ మరియు పీటర్ మరియు ఇతర అపోస్తలు బహుశా వివిధ చర్చిల ఎపిస్కోపులుగా పనిచేశారు అంటారు. అంటే జాన్, పీటర్ వీళ్ళు కూడా కొన్ని చర్చెస్ కి బిషప్లుగా పనిచేశారు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. జాన్ సాంప్రదాయకంగా ఎఫెసస్ బిషప్. జాన్ మనం చూసే ట్రెడిషనల్ గా ఎఫెస్ యొక్క బిషప్, మరియు పీటర్ యాంటియోక్ బిషప్. అపోస్తలు ఫిలిప్పి, జెరూసలేం మొదలైన వాటికి బిషప్లను నియమించారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అది కరెక్టా కాదా మనం లాస్ట్ లో ఇవాల్యుయేషన్ చూద్దాం. మనం జస్ట్ వాళ్ళ వ్యూని చూస్తున్నాం. ఓకేనా? సో వీళ్ళు ఏమంటారంటే జాన్ ఒక బిషప్ ఎఫెస్ కి, పీటర్ కూడా యాంటియోక్ బిషప్ గా ఉన్నాడు కదా, అట్లా ఈ వ్యవస్థ వచ్చింది అని వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్,
Next. Second one, James, the brother of Jesus, is said to be the bishop of Jerusalem. Even though the second one, previous one. Even though the apostles were in Jerusalem, it was James who was in charge of the administration of the church at Jerusalem. As pointed out earlier, it was James who presided over the Jerusalem council. When Paul visited Jerusalem, he visited only with James, and he acted upon the counsel of James and went to the temple for the purification of 4 men who had a vow on them. Acts 21:23. And the people who came to Antioch and other places with Judaism are described as men who came from James. Galatians 2:12. All those things point to James as the bishop of Jerusalem. కంగారు పడుతుంది, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశాను, మీరు వింటే మీకు అర్థమవుతుంది. జీసస్ సోదరుడు జేమ్స్, యాకోబు ఉన్నాడు కదా, జేమ్స్ యెరూషలేం బిషప్ అని చెప్పబడింది. వీళ్ళు ఏమంటారంటే జేమ్స్ యెరూషలేం సంఘానికి బిషప్ అని చెప్తారు వీళ్ళు. అపోస్తలులు యెరూషలేంలో ఉన్నప్పటికీ యెరూషలేంలోని చర్చి యొక్క పరిపాలనకు బాధ్యత వహిస్తున్నట్లు కనబడేది జేమ్స్. ముందుగా సూచించినట్లుగా జెరూసలేం కౌన్సిల్కు అధ్యక్షత వహించింది జేమ్స్. పాల్ యెరూషలేమును సందర్శించినప్పుడు అతను కేవలం జేమ్స్ మాత్రమే సందర్శించాడు. మరియు అతడు జేమ్స్ లేదా యాకోబు సలహా ప్రకారం నడుచుకున్నాడు. మరియు మొక్కుబడి ఉన్న 4 వ్యక్తులను శుద్ధీకరణ కోసం ఆలయానికి తీసుకువెళ్ళాడు. అపోస్తలుల కార్యాలు 21-23 చూస్తే మనకు అర్థం అవుతుందన్నమాట. మరియు యూదా మతానికి సంబంధించి ఆంటియోక్ మరియు ఇతర ప్రాంతాలకు వచ్చిన ప్రజలు జేమ్స్ నుండి వచ్చిన పురుషులుగా వర్ణించబడ్డారు. ఒకసారి పీటర్ కొంతమంది అంధులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కొంతమంది సడన్ గా కొంతమంది జూయిష్ పీపుల్ అండ్ జూడాయిజానికి సంబంధించిన కొంతమంది బిలీవర్స్ అక్కడికి వచ్చినప్పుడు వెంటనే పేతురు వాళ్ళ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు పౌలు పేతురుని తిడతాడు కదా, అప్పుడు అక్కడికి వచ్చినటువంటి యూదా మతానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేమ్స్ చేత పంపించబడ్డారు అన్న పాయింట్ ని వీళ్ళు వాడుకుంటారు అన్నమాట. సో ఈ విషయాలన్నీ జెరూసలేం బిషప్ గా జేమ్స్ ను సూచిస్తాయి అనేది వీరి వాదం. సో వీటన్నిటిని బట్టి వాళ్ళు ఏమంటారంటే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది ఏమంటే యెరూషలేం సంఘానికి బిషప్ ఉన్నాడు, ఆ బిషప్ ఎవరో కాదు జేమ్సే అని వీళ్ళు ఆ రకంగా చెప్పడానికి ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది కరెక్టా కాదని మనం లాస్ట్ లో చూద్దాం. ప్రస్తుతానికి ఇది వాళ్ళ వ్యూ, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ The advocates of historical episcopacy claim that Timothy and Titus were bishops in Ephesus and Crete, respectively. They were to appoint elders in the churches of Ephesus and Crete. They were to rebuke the wrongdoers and teach the apostolic doctrine. All these are to be done in their capacity as bishops. Timothy మరియు టైటస్ వరుసగా ఎఫెసస్ మరియు క్రీట్ లేదా క్రీతులలో బిషప్పులుగా ఉన్నారని చారిత్రక ఎపిస్కోపసీ న్యాయవాదులు పేర్కొంటారు. అంటే ఈ హిస్టారికల్ ఎపిస్కోపసీని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏమంటారంటే తిమోతి ఉన్నాడు, టైటస్ కూడా ఉన్నాడు, వాళ్ళు ఎఫెస్లో క్రీతులో వాళ్ళు బిషప్పులుగా ఉన్నారని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన. వారు ఎఫెసస్ మరియు క్రీత్ చర్చిల్లో పెద్దల్ని నియమించారు. వారు నియమించాలన్నది వాళ్ళ టాస్క్. వారు తప్పు చేసే వారిని మందలించి అపోస్తలిక సిద్ధాంతాన్ని బోధించాలి. ఇవన్నీ బిషపుల హోదాలో జరగాలి. సో ఇప్పుడు బిషప్ అని ఏంటి అంటే చర్చిలో పెద్దల్ని ఏర్పాటు చేయాలి. బిషప్ అని ఏంటి అంటే అపోస్తలిక సిద్ధాంతాన్ని బోధించాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? బిషప్ చేయాలి. కాబట్టి తిమోతి, టైటస్ ఈ పనులు చేయడానికి అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బిషప్లే అన్నది వీరి యొక్క వాదన. అది కరెక్ట్ కదా, మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ 4th one చూడండి. The writings of Ignatius, 2nd century, show that the rule of the bishop was uniformly adopted in all the churches. ఇగ్నేషియస్ 2వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఒక రచనలు చూస్తే బిషప్ పాలన అన్ని చర్చిలు ఏకరీతిగా ఆమోదించబడిందని చెప్తున్నాయి. మనం ఇంతకుముందు క్లాస్లో చూసుకున్నాం. 2nd century బిగినింగ్ వచ్చేసరికి ఏం జరిగింది? ఎల్డర్స్ బిషప్స్ అనేటువంటి
ఒకే గుంపుకు చెందిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారంటే బిషప్స్ వేరు, ఎల్డర్స్ వేరు అనేటువంటి సపరేషన్ చేశారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఈ బిషప్లు అనేవాళ్ళు మీ ఎల్డర్స్ కంటే గొప్పవాళ్ళం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ బిషప్స్ కేవలం మేము ఒక చర్చికి కాదు, ఒక ప్రాంతంలో చర్చెస్కి మేము ప్రతినిధులం, మేము అధికారం చలాయించేవారని చెప్పేసి వాళ్ళు హైలైట్ చేసుకోవడం అనేది కూడా జరిగింది కదా. సో దాని గురించి ఇగ్నేషియస్ కూడా ఆయన ఒక రచనలో ఈ రకంగా బిషప్ అనేటువంటి వ్యక్తి కొన్ని సంఘాలని కంట్రోల్ చేస్తూ వాళ్ళు అధికారం చేస్తూ వచ్చారు, ఈ రకంగా చాలా చోట్ల జరుగుతా ఉందన్న విషయాన్ని ఇగ్నేషియస్ కూడా తన రచనలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, it is claimed that the Holy Spirit has used the episcopal system for the preservation of the true church. వాళ్ళు ఏమంటారంటే నిజమైన చర్చి యొక్క పరిరక్షణ కోసం పరిశుద్ధాత్మ ఎపిస్కోపల్ వ్యవస్థను ఉపయోగించాడని వాళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏమన్నారు, చివరికి హోలీ స్పిరిట్ మీద కూడా వేసేసారన్నమాట. ఏమని, పరిశుద్ధాత్మ దేవుడే మాకు ఈ వ్యవస్థను చూపించాడు, ఈ వ్యవస్థ ఉండబట్టే మరి సంఘాలు కాపాడబడ్డాయి, ఈ వ్యవస్థని మేము తీసుకొచ్చింది మా సొంత ఆలోచనలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాకు ఈ ఐడియా ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఈ పరిస్థితుల్లో ఈ రకమైన సిస్టాన్ని అనుమతించాడు అని వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మని అడ్డంగా పెట్టుకుని, అంటే పరిశుద్ధాత్మ మీదకి నెట్టేశారు అన్నమాట. వాళ్ళ యొక్క వాదనని వాడుకోవడానికి పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు మిస్యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, all the church councils and synods were attended and presided by bishops only. అన్ని చర్చి కౌన్సిల్లు మరియు సినాడ్లకు బిషపులు మాత్రమే హాజరయ్యారు మరియు అధ్యక్షత వహించారు. మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని కౌన్సిల్స్ జరిగినాయి. మనకి కాన్స్టంటైన్ కూడా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ బిషప్లు వచ్చారని విన్నాం. ఆ బిషప్లు అందరూ దేనికి ప్రాతినిధ్యం వహించారు, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి చర్చెస్ అన్నిటికీ కూడా రిప్రజెంటేటివ్స్ గా వాళ్ళు వచ్చారు తప్ప ఒక స్థానిక సంఘానికి లీడర్ గా వాళ్ళు రాలేదు. సో ఇవన్నీ కూడా ఏమి ఆల్రెడీ అంటే అర్థం ఏంటంటే అప్పటికి ఈ రకమైనటువంటి సిస్టమ్ వచ్చేసింది అన్న విషయాన్ని ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తా ఉన్నాయి. ద నైసీన్ క్రీడ్ ఈస్ మేడ్ బై ది బిషప్స్. If episcopal system was not prevalent, Arianism and Sabellianism would have swallowed up the Christian church. The claim of one universal church is not advocated by the churches which believe in historical episcopacy. The Anglicans, the Episcopalians, the Marthomites, even the Jacobites and the Orthodox churches do not claim that they are the only universal church on earth. They generally subscribe to the idea of ecumenicalism instead of universalism. ఇక్కడ మనం చూస్తే నైసీన్ క్రీడ్ బిషపులచే తయారు చేయబడింది. ఎపిస్కోపల్ వ్యవస్థ ప్రబలంగా లేకుంటే అరియనిజం, సబెలియనిజం అనేటువంటి తప్పుడు బోధలు క్రైస్తవ చర్చిని మింగేసేవి. చారిత్రక ఎపిస్కోపసీని విశ్వసించే చర్చీలు ఒక సార్వత్రిక చర్చి యొక్క వాదనను సమర్థించడం లేదు. ఆంగ్లికన్లు, ఎపిస్కోపాలియన్లు, మార్తోమైట్లు, జాకోబైట్స్ మరియు ఆర్థోడాక్స్ చర్చిలు కూడా భూమిపై ఉన్న ఏకైక సార్వత్రిక చర్చి అని చెప్పుకోలేదు. వారు సాధారణంగా సార్వత్రిక వాదానికి బదులు ఎక్యుమెనికలిజం ఆలోచనకు సబ్స్క్రైబ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే మనం రోమన్ క్యాథలిక్ వాళ్ళు వ్యూ చూసుకునే ఏంటంటే వాళ్ళదే నిజమైన చర్చి, వాళ్ళదే అంత చర్చి మీద, భూమి మీద ఉన్న చర్చి అంతా కూడా కంట్రోల్ వాళ్ళలోనే ఉంటుంది. ఆ పోపే అన్ని చర్చెస్ అధిపతి, పోపే ఈ భూలోకంలో సంఘాలకి శిరస్సు. కాబట్టి ఈ చర్చే అని చెప్పేసి వాళ్ళు ఎట్లయితే చెప్పుకుంటూ వచ్చారో వీళ్ళు అట్లా చెప్పలే. అర్థమవుతుందా? వీళ్ళు అట్లా ఆ స్టేట్మెంట్ వీళ్ళు క్లెయిమ్ చేయలేదు. నెక్స్ట్, all historical Episcopalian churches believe that their churches are autonomous, even though some churches depend upon the Antiochian Patriarchate for ordination purpose, yet they claim autonomy for their denomination. The Marthoma,
Syrian church came out of the Malankara Jacobite church on their doctrinal disagreement on different issues. Later, the St. Thomas Evangelical Church came out of the Mar Thoma Syrian church on their disagreement on certain issues. Even though these churches follow the basic pattern of historical episcopacy. అన్ని చారిత్రక ఎపిస్కోపాలియన్ చర్చిలు తమ చర్చిలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయని విశ్వసిస్తున్నాయి, అంటే అటోనమస్ అని చెప్పుకుంటున్నాయి. కొన్ని చర్చిలు ఆర్డినేషన్ ప్రయోజనం కోసం ఆంటియోకియన్ ప్యాట్రియార్కేట్ కి పైన ఆధారపడ్డాయి అన్నమాట. అంటే వాళ్ళకి ఆర్డినేషన్ కావాలి కదా, ఆర్డినేషన్ కోసం ఏం చేశారంటే ఆ యాంటియోకియన్ ప్యాట్రియార్కేట్ మీద వాళ్ళు ఆధారపడ్డారు. వారు తమ తెగకు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నారని చెప్పుకున్నారు, అయినప్పటికీ కూడా మేము అటోనమస్ అనే వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు మార్ థోమా సిరియన్ చర్చ్, మలంకార జాకోబైట్ చర్చ్ నుంచి వివిధ సమస్యలపై వారి సిద్ధాంతపరమైన అసమ్మతి మీద బయటకు వచ్చేసారు. అదవుతుంది. మార్ థోమా సిరియన్ చర్చ్ అనేది మలంకార జాకోబైట్ చర్చ్ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత సెయింట్ థామస్ ఎవాంజలికల్ చర్చి కొన్ని విషయాలపై వారి అసమ్మతిపై చారిత్రక ఈ చర్చీలు చారిత్రక ఎపిస్కోపస్ యొక్క ప్రాథమిక నమూనా అనుసారం ఇప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళు బయటకు వచ్చేసిన, ఇది మార్ థోమా సిరియన్ చర్చ్ నుంచి మలంకార జాకోబైట్ చర్చ్ బయటకు వచ్చేసిన, లేకపోతే ఇంకోటి ఏంటి మనం సెయింట్ థామస్ ఎవాంజలికల్ చర్చ్ అనేది వాటి నుంచి మార్ థోమా సిరియన్ చర్చ్ ని బయటకు వచ్చేసిన, అంటే మలంకార జాకోబైట్ చర్చ్ నుంచి మార్ థోమా చర్చ్ బయటకు వచ్చేసింది, మార్ థోమా చర్చ్ నుంచి సెయింట్ థామస్ ఎవాంజలికల్ బయటకు వచ్చేసింది. ఇలా ఎవరికి వాళ్ళు కొన్ని కారణాల చేత బయటకు వచ్చేసినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళందరూ ఆ హిస్టారికల్ ఎపిస్కోపసీ వ్యవస్థనే వీళ్ళు కూడా అనుసరిస్తూ వచ్చారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవాల్యుయేషన్ చూద్దాం. అంటే ఇప్పుడు హిస్టారికల్ ఎపిస్కోపసీ అనేటువంటి ఒక సిస్టమ్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి చెప్పిన వాళ్ళు కొన్ని ఆర్గ్యుమెంట్స్ మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ యొక్క సిస్టమ్ కరెక్టా కాదా అనేది బిబ్లికల్ గా మనం ఇవాల్యుయేట్ చేద్దాం. ఓకేనా? సో మనం సిస్టమ్స్ ని ఇవాల్యుయేట్ చేయడం చాలా ప్రాముఖ్యము. సో లెట్ us evaluate biblically what is the problem with their system. Okay, it cannot be proved that the apostles were bishops in different churches. Peter and John used the words fellow elders to describe them. 1 Peter 5:1, 3 John 1, they did not claim that they were the bishops of the churches. They were only fellow elders. They were one among many elders. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఈ హిస్టారికల్ ఎపిస్కోపసీ వాళ్ళు ఏం చెప్పారు, అపోస్తులు కూడా బిషప్లుగా ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ యొక్క వారసులముగా మేము కూడా ఈ యొక్క బిషప్ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. ఈ బిషప్ వ్యవస్థ ఏదో మేము పెట్టింది కాదు, అపోస్తులు కూడా బిషప్లుగానే ఉన్నారు అని చెప్పారు. చూడండి, వాళ్ళు దానికి ఎవరిని వాడుకున్నారు? పేతురు యోహాను వాడుకున్నారు కదా. వాళ్ళు ఏం చెప్పారు? పేతురు యోహాను కూడా మేము బిషప్లు అని చెప్పుకున్నారు కదా. ఎక్కడ? 1 పేతురు 5:1, 3 జాన్ 1 వాళ్ళు కూడా చెప్పుకున్నారు కదా అనేటువంటి రిఫరెన్స్ ని వాళ్ళు ఉపయోగించారు కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అపోస్తులు వేరు చర్చిలు బిషప్లుగా ఉన్నారని బైబిల్లోంచి ఎక్కడ కూడా మనం నిరూపించలేదు. అదవుతుందా? పేతురు మరి యోహాన్లు వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్పుకుని మేము తోటి పెద్దలమే అని చెప్పుకున్నారు. వాళ్ళు తోటి పెద్దలం అని చెప్పుకున్నారు. చూడండి 1 Peter 5:1 తోటి పెద్దను అని చెప్పుకుంటూ క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలు పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. నేను తోటి పెద్దగా మనలో ఉన్నటువంటి మీలో ఉన్న పెద్దల్ని నేను హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. అంతే తప్ప నేను ఒక బిషప్ గా మీరు పెద్దలు కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని పీటర్ చెప్పలేదు. సో దీన్ని వాళ్ళు
ఇంటర్ప్రెట్ చేశారు అన్న విషయం మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా గమనిస్తే. సో అపోస్తులు ఇక్కడ పీటర్ ఏమన్నాడంటే, నేను తోటి పెద్దను అని చెప్పుకున్నాడు తప్ప నేను బిషప్ని అని చెప్పుకోలేదు. ఇక్కడ మీరు గమనించాలి, బైబిల్ ప్రకారం బిషప్ ఎల్లరు ఒకటే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సిస్టమ్ లో బిషప్ అనేది ఎల్డర్స్ కంటే ఒక పెద్దవాళ్ళు, వాళ్ళు అనేక చర్చెస్ మీద కంట్రోల్ కలిగి ఉంటారు. ఎల్డర్స్ అనేవాడు కేవలం ఒక చర్చికి మాత్రమే పరిమితం. ఈ బిషప్ అనేవాడు అనేక చర్చిలకి అధికారం కలిగి ఉంటాడు అన్న సిస్టమ్ ని బేస్ చేసుకుని మీరు చూడాలి. ఇప్పుడు పీటర్ బిషప్ కాదు నేను ఎల్డర్ అంటున్నాడంటే ఈ రకమైనటువంటి బిషప్ కాదని అర్థమవుతుంది మీకు. అది మీరు గమనించాల్సిన విషయం. పీటర్ ఎప్పుడు కూడా నేను తోటి ఎల్డర్ అని చెప్పుకున్నాడు తప్ప నేను బిషప్ని అని ఎక్కడ చెప్పుకోలేదు. అది మీరు నోటీస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. 3 John 1:1 పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి తాము చర్చిల బిషప్లమని చెప్పుకోలేదు, వారు తోటి పెద్దలు మాత్రమే. వారు చాలా మంది పెద్దల్లో ఒకరు. సో ఇక్కడ పెద్దనైన నేను అని జాన్ చెప్పుకున్నాడు, బిషప్ నైన నేను అండ్ జాన్ చెప్పుకోలేదు. సో జాన్ క్లియర్ గా చెప్పాడు ఏంటంటే నేను పెద్దని అని చెప్పాడు, నేను ఎల్డర్ని అని చెప్పాడు. ఇంత తప్ప నేను బిషప్ని మీరు అనుకున్న వీళ్ళు చెప్పే రకమైనటువంటి బిషప్ అని ఆయన చెప్పట్లేదు. అసలు బిషప్ అనే పదం ఆయన వాడలేదు. నేను ఎల్డర్ని అని చెప్తా ఉన్నాడు, నేను పెద్దని అని చెప్తాను. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళు ఎప్పుడు కూడా మేము కొన్ని చర్చిల మీద మేము బిషప్లమని చెప్పుకోలేదు. బైబిల్ ప్రకారం అపోస్తులు ఎప్పుడు కూడా మేము బిషప్లమని చెప్పుకోలేదు. వాళ్ళు కేవలం మేము తోటి పెద్దలు మాత్రమే చెప్పుకున్నారు. చాలా మంది పెద్దలు మేము ఒకరం అని చెప్పుకున్నారు తప్ప ఎప్పుడు కూడా మేము బిషప్లు, కొన్ని చర్చెస్ మీద మేము అధికారం కలిగి ఉన్నాం, ఒక ఏరియాలో ఉన్న చర్చెస్ అన్నిటి మేము అధికారం కలిగి ఉన్నాం వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. వీళ్ళు ఈ బైబిల్ ఉన్నటువంటి వచనాల్ని మిస్కోట్ చేస్తూ అయితే వాళ్ళు వక్రీకరించి వాళ్ళ యొక్క వాదనని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించాలి. నెక్స్ట్, Timothy and Titus were not bishops or elders. They were co-missionaries of Paul. They were sent to Ephesus and Crete to set in order certain things lacking in churches and to appoint elders in those churches. Elders were appointed by the missionary team. వీళ్ళు ఏం చెప్పారు ఇందాక మీరు జాగ్రత్తగా గమనించదు, తిమోతి టైటస్ వాళ్ళు కూడా బిషప్లే. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని చర్చెస్ కి వెళ్ళి ఎల్డర్స్ ని అపాయింట్ చేస్తున్నారు. అక్కడ బోధని వాళ్ళు జాగ్రత్తగా అపోస్తుల అక్కడ బోధిస్తూ ఉన్నారు, తప్పుడు బోధన ఖండిస్తూ ఉన్నారు. ఇవన్నీ బిషప్ చేసే పనులు అని వాళ్ళు ఈ హిస్టారికల్ ఎపిస్కోపస్ ని సపోర్ట్ చేయడానికి మాట్లాడారు కదా. కానీ వాస్తవానికి మనం జాగ్రత్తగా బైబిల్ గమనించి చూస్తే తిమోతి గాని టైటస్ గాని వాళ్ళు ఎప్పుడు కూడా బిషప్లుగా ఎల్డర్స్ గా మనకి బైబిల్లో కనబడరు. బిషప్లుగా ఎల్డర్స్ గా వాళ్ళు చెప్పుకోలేదు. తిమోతి గాని టైటస్ గాని ఎక్కడ చెప్పుకోలేదు. వారు పాల్ మిషనరీలో టీంలో వాళ్ళు సహచరులు. వారు పౌలు గారి యొక్క మిషనరీ టీంలో మెంబర్స్. చర్చిల్లో లేని కొన్ని విషయాలను క్రమబద్ధీకరించడానికి మరియు ఆ చర్చిల్లో పెద్దలు నియమించడానికి వారు ఎఫెసు మరియు క్రీతులకు పంపబడ్డారు. చూడండి, ఎఫెస్కి ఏమో తిమోతిని పంపించారు, క్రీతుకేమో టైటస్ ని పౌలు పంపించాడు. ఎందుకు? అక్కడ ఎల్డర్స్ ని అపాయింట్ చేయడానికి, అక్కడ లేని విషయాల్ని క్రమబద్ధీకరించడానికి, థింగ్స్ ని ఒక ఆర్డర్ లో సెట్ చేయడానికి యాజ్ ఎ మిషనరీ టీమ్ మెంబర్స్ గా పౌలు వాళ్ళని అక్కడికి పంపించాడు తప్ప ఒక బిషప్ గాను ఒక ఎల్డర్ గాను అక్కడికి పంపించలేదు. పెద్దలను మిషనరీ బృందం నియమిస్తుంది. బైబిల్ మీరు చూడండి, ఈ ఎల్డర్స్ ని ఎవరు నియమిస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారంటే మిషనరీ టీమ్ అపాయింట్ చేస్తారు, లేదా అపాజల్స్ లేదా అపోస్తలు ఈ ఎల్డర్స్ ని అపాయింట్ చేస్తారు. తప్ప బిషప్లు అపాయింట్ చేయడం అనేది ఎక్కడ కూడా మనం బైబిల్లో చూడడం. సో ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్, Paul and Barnabas in the first missionary journey and Paul and Silas, many other men in the missionary team carried out church-related responsibilities in the new churches founded by the missionaries. It was as part of the mission team that Timothy and Titus were carrying out their job at Ephesus and Crete. చూడండి, పౌలు బర్నబా మొదటి మిషనరీ జర్నీలో వెళ్ళారు.
ఆ తర్వాత కొన్ని చర్చెస్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ చర్చెస్ ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ లీడర్షిప్ ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది, ఎల్డర్స్ ని రేట్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సంఘాల బాధ్యత వీళ్ళ మీద కదా ఉండేది, మిషనరీస్ కదా. ఏం చేశారు వీళ్ళ మిషనరీ టీమ్ లో మెంబర్స్ అయినటువంటి సైలస్ ని, తిమోతిని ఏం చేశారంటే కొన్ని చర్చెస్ కి పంపించి అక్కడ ఎల్డర్స్ ని అపాయింట్ చేయమని వీళ్ళని పంపించడం, యాజ్ మిషనరీ టీమ్ లో పార్ట్ గా వాళ్ళని పంపించడం జరిగింది. అర్థమవుతుందా? అంతే తప్ప మీరు బిషప్లు మీరు వెళ్ళి అక్కడ ఎల్డర్స్ అపాయింట్ చేయండి అని ఎక్కడ కూడా పౌలు గారు కానీ బర్నబా కానీ లేకపోతే అపోస్తలు కానీ అట్లా ఎప్పుడు చేయలేరు. మా మిషనరీ టీమ్ లో మెంబర్స్ గా మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి సేవకులుగా మీరు అక్కడ పనిచేసి ఎల్డర్స్ ని అపాయింట్ చేయండి, డీకన్స్ ని అపాయింట్ చేయండి అని మాత్రమే చెప్పారు. తిమోతికి కానీ సైలస్ ని కానీ ఎప్పుడు కూడా బైబిల్లో మనం వాళ్ళు బిషప్లని కానీ లేకపోతే ఈ రకమైనటువంటి అధికారాన్ని చలాయించినట్టుగా ఎక్కడ కూడా మనకు బైబిల్లో కనబడదు. సో ఇది మనం కేర్ఫుల్ గా గమనించాల్సినటువంటి విషయం. డ్యూరింగ్ ద అపోస్టోలిక్ డే దే డిడ్ నాట్ హ్యావ్ బిషప్ రూల్. బిషప్, ఎల్డర్, పాస్టర్ were designations for the same group of men during the apostolic days. అపోస్తలిక రోజుల్లో లేకపోతే అపోస్తలుల కాలంలో బిషప్ పరిపాలన అనేది లేదు. అసలు బిషప్ పరిపాలించడం అనే సిస్టమే లేదు. అసలు అపోస్తలిక రోజుల్లో ఒకే సమూహపు పురుషులకు బిషప్, పెద్ద మరియు పాస్టర్ హోదాతో కూడిన పేర్లు కలవు. నేను చెప్పాను కదా, బైబిల్లో లీడర్షిప్ ఎవరు చూస్తారంటే ఎల్డర్స్ చూస్తారు. వాళ్ళకున్న మరొక పేరే బిషప్. సో వాళ్ళు చేసే పని పాస్టోరియల్ వర్క్. కాబట్టి ఈ బిషప్ అన్న, పెద్దన్న, పాస్టర్ అనేది ఇవన్నీ కూడా ఒకే గుంపుకు సంబంధించిన వ్యక్తుల యొక్క డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళు చేసేటువంటి పనిని సూచిస్తూ ఉన్నాయి. అది లాస్ట్ వీక్ క్లాసెస్ లో ఆల్రెడీ మనం కూడా చెప్పుకున్నాం. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. As pointed out elsewhere, bishops indicated their position in the church. బిషప్ అనేది ఏంటి? ఆ మాట బిషప్ అన్నా, ఎల్డర్స్ అన్నా, లేకపోతే పాస్టర్ అన్నా కూడా మూడు కూడా ఒకే గుంపుకు సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడతాం. ఈ బిషప్ అంటే ఏంటి అంటే చర్చ్ లో వాళ్ళకి పొజిషన్. దే ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ద చర్చ్. సంఘంలో ఉన్నటువంటి మీటింగ్స్ అన్నిటి కూడా వాళ్ళ అధ్యక్షత వహించేవారు. ఎల్డర్స్ వాజ్ ద డెసిగ్నేషన్ ఫర్ ద లీడర్షిప్ ఆఫ్ ద ఎల్డర్ అనే మాట ఏంటి? అదేంటంటే సంఘంలో వాళ్ళు నాయకత్వాన్ని వహిస్తున్నారు కాబట్టి ఎల్డర్స్ వాళ్ళు. The term elder indicates their comparative maturity over the rest of the people in the church. సంఘంలో మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం మెచ్యూర్ పీపుల్ కాబట్టి స్పిరిచువల్ గా అన్ని విషయాల్లో అందుకే వీళ్ళని పెద్ద అని సంబోధించడం జరిగింది. పాస్టర్ ఇండికేట్స్ దేర్ వర్క్ ఆఫ్ షెపర్డింగ్ ద ఫ్లాక్. అంటే దేవుని యొక్క మందను కాయాల్సిన పని కాపరిగా వాళ్ళు చేయాలి కాబట్టి ఆ పాస్టర్ అనేది వాళ్ళ యొక్క పనిని సూచిస్తూ ఉంది. సో ఎల్డర్స్ ఆర్ బిషప్స్ హూ ప్రిసైడ్ ఇన్ ద మీటింగ్స్ అండ్ అవర్ పాస్టర్స్ హూ షెపర్డ్ ది ఫ్లాక్. ఎల్డర్స్ ని మనము సంఘం యొక్క కార్యక్రమాలకి అధ్యక్షత వహించేటువంటి బిషప్స్ గా చెప్పుకుంటా ఉన్నాం. వాళ్ళు సంఘాన్ని కాపరిగా వాళ్ళు కాయాలి కాబట్టి వాళ్ళే పాస్టర్స్ అని కూడా మనము చూస్తా ఉన్నాం. చర్చిలో బిషప్లు అనే పదం తమ స్థానాన్ని సూచిస్తుంది. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సంఘంలో నాయకత్వం ఎల్డర్స్ అనే వాళ్ళకి ఇవ్వబడింది. వీళ్ళనే మనం బిషప్స్ అంటాము. ఓకేనా? పాస్టర్స్ అన్న కూడా వీళ్ళే. ఓకేనా? చర్చిలో బిషప్లు అనే పదం తమ స్థానాన్ని సూచిస్తుంది. పొజిషన్ బట్టి చూస్తే వాళ్ళు బిషప్లు. చర్చి సమావేశాలకు వారు అధ్యక్షత వహిస్తారు కాబట్టి వాళ్ళని బిషప్స్ అన్నాం. చర్చి నాయకత్వానికి పెద్దలు అనేది వారి హోదాను తెలియజేస్తుంది. పెద్ద అనేది వాళ్ళ హోదాన్ని తెలియజేసేటువంటి ఒక పేరు. పెద్ద అనే పదం చర్చిలోని మిగతా వ్యక్తులతో పోలిస్తే వారి పరిపక్వతను సూచిస్తుంది. కంపేరిటివ్ మిగతా వాళ్ళు చూస్తే వీళ్ళు కొంచెం మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి ఆ పెద్ద అనేటువంటి పేరుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పాస్టర్ వారు మందను మేపే పనిని సూచిస్తుంది. పాస్టర్ ఏంటంటే వీళ్ళు సంఘాన్ని కాపలా కాయాలి, సంఘాన్ని పోషించాలి, సంఘాన్ని ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి సంఘాన్ని మేపేటువంటి పని, విశ్వాసుని మేపేటువంటి పని వీళ్ళ మీద ఉంది కాబట్టి వీళ్ళని పాస్టర్ గా మనం చూడవచ్చు. పాస్టర్ అనేది వాళ్ళ పని. కాబట్టి పెద్దలు సమావేశాలకు అధ్యక్షత వహించే బిషప్లు మరియు మందని మేపే పాస్టర్. అదవుతుంది. ఫైనల్ గా మనం చెప్పాల్సి పెద్దలంటే ఎవరంటే ఆ పెద్దలనే వాళ్ళు సంఘంలో ఉన్న సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి బిషప్లు.
మరియు మందని మేపే పాస్టర్లు. పెద్దలన్నా, బిషప్లన్నా, పాస్టర్లన్నా ఈ ముగ్గురు ఒకే గుంపుకు సంబంధించినటువంటి వారి గురించి మాట్లాడుతుంది అనేది మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఈ విషయాలను అర్థమవుతాయి, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్, it was only after the apostolic days that the bifurcation of these terms as three different offices of the church happened. It has no apostolic sanction or approval. అపోస్తల కాలం తర్వాత మాత్రమే చర్చిలో ఈ మూడింటిని వేరు వేరు ఆఫీసులుగా ఈ మూడు పదాల విభజన అనేది జరిగింది. దీనికి అపోస్తల అనుమతి కానీ లేదా ఆమోదం కానీ ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తల కాలం తర్వాత ఈ రకమైనటువంటి విభజన అనేది జరిగింది. అంటే ఎల్డర్స్ అంటే వేరే అని, వాళ్ళు పెద్దోళ్ళని, ఎల్డర్స్ అనే బిషప్లు అనే వాళ్ళు పెద్దోళ్ళని, వాళ్ళ కింద ఎల్డర్స్ అనే వాళ్ళు ఉంటారు, వీళ్ళ కింద డీకన్స్, ఇట్లా మూడు రకాలుగా విభజన, హైరార్కీ, ఈ వ్యవస్థ అనేది అపోస్తల కాలం తర్వాత జరిగింది, 2nd సెంచరీలో జరిగింది. కాబట్టి దీనికి అపోస్తలు అప్రూవల్ ఇచ్చినట్టుగా కానీ వాళ్ళు శాంక్షన్ చేసినట్టుగా బైబిల్ ఎక్కడా లేదు. అపోస్తల కాలం గతించిన తర్వాత ఇది వచ్చినటువంటి ఒక రాంగ్ సిస్టమ్ అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఎల్డర్స్ బిషప్స్ ఒకటే, కానీ విడగొట్టేసి బిషప్స్ అనేది ఒక పెద్దదని, ఎల్డర్స్ అనేది తక్కువదని చేశారు. అది చేసినటువంటి పెద్ద మిస్టేక్. దాన్ని ఇప్పుడు అనేక సంఘాలు ఫాలో అవుతా ఉన్నాయి. నెక్స్ట్, it is true that certain men from among the elders assumed more power and more authority over the other elders and installed themselves as more important ones. This tendency was seen in some churches in the seed form even during the apostolic days. Diotrephes of 3rd John verse 9 was such a one. Apostle John did not approve the Diotrephes tendency. Instead, he has clearly exposed his love for authority and power. పెద్దల్లో నుంచి కొంతమంది పురుషులు ఇతర పెద్దలపైన మరింత అధికారాన్ని మరియు అధికారాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు. అది ఎప్పుడు జరుగుతుండేటువంటి ప్రయత్నమే, ఎందుకంటే ఎల్డర్స్ అందరూ సమానమే, కానీ కొంతమంది మిగతా ఎల్డర్స్ మీద అధికారాన్ని చలాయించడానికి, పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆ ప్రయత్నంలో వచ్చినటువంటి ఒక పెనుమార్పే ఇదని మనం గమనించాలి. మరియు తమను తాము మరింత ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించుకుంటారు. కొంతమంది ఎల్డర్స్ ఏం చేస్తారంటే, ఆ ఎల్డర్స్ కంటే నేను ఎక్కువవాడిని, నేను గొప్పవాడిని అని వాళ్ళే చెప్పుకోవడం చేస్తూ ఉంటారు కదా. అలాంటి భావంలోంచి పుట్టుకొచ్చిందే ఈ బిషప్ వ్యవస్థ. అపోస్తలిక రోజుల్లో కూడా ఈ ధోరణి కొన్ని చర్చిల్లో విత్తన రూపంలో కనిపించింది, అంటే సీడ్ ఫామ్ లో కనబడింది. అపోస్తల కాలం తర్వాత ఈ బిషప్ అనేది సపరేట్ చేయబడటం, ఎల్డర్స్ సపరేట్ చేయబడటం, ఆ రకమైన వ్యవస్థ రావడం మనం చూసాం. కానీ సీడ్ ఫామ్ లో, ఒక విత్తన రూపంలో అపోస్తల కాలంలో కూడా ఈ యొక్క తప్పుడు ధోరణి కనబడినట్లుగా మనము 3rd John 1:9 లో మనం చూడొచ్చు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారు ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. ఇక్కడ దియోత్రెఫే అనే వాడి గురించి జాన్ మాట్లాడుతూ ఉన్నాడు. వాడేంటంట, ప్రధానత్వం కోరుకుంటున్నాడు. ఎల్డర్స్ అందరూ సమానమే, కానీ వీడికి ప్రధానత్వం, నేను హయ్యర్ అథారిటీ నాకు కావాలి, లేకపోతే స్పెషాలిటీ నాకు కావాలి, నేను అందరికంటే గొప్పవాడిని అనేటువంటి ఒక భావన, అట్లాంటి ఒక అధికారాన్ని వీడు కోరుకున్నట్లుగా, ఇది చాలా తప్పుడు ఆలోచన, తప్పుడు భావం అని చెప్పేసి జాన్ వాడిని ఖండిస్తూ ఉన్నాడు. ఇక్కడ దియోత్రెఫే అటువంటి వాడు. అపోస్తలుడైన జాన్ దియోత్రెఫే ధోరణి ఆమోదించలేదు. బదులుగా అతని అధికారం పట్ల తనకున్న ప్రేమను స్పష్టంగా బయట పెట్టాడు. దియోత్రెఫే కలిగి ఉన్న ఆ యొక్క అధికార దాహం ఏదైతే ఉందో, లేకపోతే అధికారం మీద మమకారం ఏదైతే ఉందో, దట్స్ రాంగ్. ఎల్డర్స్ అందరూ సమానమే, వాడొక్కడే నేను ప్రధానత్వం కోరుకోవడం అనేది చాలా ప్రమాదకరమైంది అని చెప్పేసి జాన్ పసిగట్టి దియోత్రెఫేని ఖండించడం అనేది ఇక్కడ జరిగింది. నెక్స్ట్, తర్వాత నికోలైటనిజం was a trend already in existence in the apostolic churches. Christ condemned it. Revelation 2:6, 14, 15. Many in the church at Ephesus held the view of Nicolaitism.
there is considerable question as to what exactly is Nicolaitism. Even among scholars, the general view is that it is the system of one man placing himself as the ruler over others. It is a one-man ministry system. Something that Nicolaitism comes from Nicholas, one of the 7 deacons chosen in Jerusalem. Acts 6:5. It is possible that Nicholas claimed for himself the position of an archdeacon and later establishing his own cult of indulgence and licentious living, whatever it is, the Lord said, which I also hate. దీనిని తెలుగులో అనువదించాను, కంగారు పడకండి. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. అపోస్తలిక చర్చిల్లో నికోలైటనిజం ఇప్పటికే ఉన్న ఒక ధోరణి. అపోస్తల కాలంలోనే ఈ నికోలైటనిజం అనేది ఒకటి ప్రబలుతూ వస్తుంది. అదే క్రీస్తు ప్రభు కూడా దాన్ని ఖండించారు. ప్రకటన గ్రంథం 2:6 మనం చూస్తే, నేను కూడా నికోలైతుల క్రియల్ని ద్వేషించుచున్నాను అని ప్రభు దాన్ని ఖండించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బ్యాటరీస్ రన్నింగ్ లో. ప్రకాష్. ఎఫెసస్ లోని చర్చిలో చాలా మంది నికోలైటిన్ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. విద్వాంసుల్లో కూడా నికోలైటనిజం అంటే ఏమిటి అనే విషయంపై గణనీయమైన ప్రశ్న ఉంది. ఏంటి నికోలైటిజం అంటే ఏంటి? నికోలైతుల క్రియలు అంటే ఏంటి? నికోలైతుల బోధ అంటే ఏంటి? దాని గురించి స్కాలర్స్ లో కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒక వ్యక్తి తనను తాను ఇతరులపై పాలకునిగా నియమించుకునే వ్యవస్థ అని సాధారణంగా అభిప్రాయం. అంటే ఒక వ్యక్తి ఇతరులపై పాలకునిగా, రూలర్గా పరిగణించడం అనేది, అంటే ఒక రకం చెప్పండి బిషప్ వ్యవస్థకి అనుకూలమైనటువంటి ఆలోచన ఈ నికోలైతులకు కనబడింది అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఒక వన్ మ్యాన్ షో వ్యవస్థ. అంటే ఒకే వ్యక్తి అన్నిటినీ చేయడం, కంట్రోల్లో ఉంచుకోవడం చేసినటువంటి వ్యవస్థకి ఒక నాందిగా ఈ నికోలైతుల బాధను గురించి చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. జెరూసలేంలో ఎన్నుకోబడిన 7 డీకన్స్ లో ఒకడు ఈ నికోలస్. వీడి నుంచే ఈ నికోలైటిజం అనేది వచ్చిందనేది అందరూ చెప్పేటువంటి మాట. నికోలస్ తనకు తాను ఒక ఆర్చ్ డీకన్ హోదాను క్లెయిమ్ చేసి, అంటే డీకన్స్ లో 7 ఉన్నారు కదా, నేను స్పెషల్, నేను అందరికంటే గొప్పవాడిని అని వాడు చెప్పుకోవడం జరిగింది. దానికి ఒక ఆర్చ్ డీకన్ అనేటువంటి హోదాను కూడా క్లెయిమ్ చేసుకున్నాడు అని చెప్తారు. తర్వాత పాప భోగాలను అనుభవిస్తూ మరి జుగుప్సాకరమైన జీవనాన్ని జీవించినట్లు మరియు అటువంటి జీవితాన్ని ప్రోత్సహించినట్లు కూడా కొంతమంది చెప్తారు. సో ఈడేం చేశాడంటే తప్పుడు జీవితాన్ని జీవిస్తూ తప్పుడు జీవితాన్ని ప్రోత్సహించినట్లుగా కూడా, అందుకే ప్రభు అంటారు నికోలైతుల క్రియలను నేను ద్వేషిస్తాను, బోధ కాదు క్రియలను. అంటే సో వీడు దేవుడికి వ్యతిరేకమైనటువంటి పాపిష్టి క్రియల్ని జీవిస్తూ దాన్ని ప్రోత్సహించిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఏదేమైనా కావచ్చు, తర్వాత సంగతి. కానీ నేను కూడా ద్వేషిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. నేను కూడా ద్వేషిస్తున్నానని ప్రభు చెప్పడం చేసి ప్రకటన గ్రంథం 2:6. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలను ద్వేషించు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఓకే, నెక్స్ట్. The argument the Holy Spirit has used the Episcopalian system to preserve the purity of the church is a serious error. How could the Holy Spirit, who clearly laid down in the epistles the plural elder system consisting of men equal in authority, accountability, and responsibility, use a system contrary to what is revealed in the scripture? That will be violating the scriptures given to us for doctrine, for reproof, for correction, for instruction in righteousness, that the man of God may be complete, thoroughly equipped for every good work. 2 Timothy 3:16-17. The holy, inspired, infallible, inerrant, and authoritative scriptures given by the Holy Spirit to the church, even the elders who were appointed by the apostles to lead the church, never thought of appointing successor elders. So దీని తెలుగులో అనువదించడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. చర్చ్ యొక్క స్వచ్ఛతను కాపాడేందుకు పరిశుద్ధాత్మ ఎపిస్కోపాలియన్ వ్యవస్థను ఉపయోగించారనే వాదన భయంకరమైన. వీళ్ళు ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధాత్మ దేవుడి మీద వీళ్ళు వేసేసారు నింద. పరిశుద్ధాత్మ దేవుడే మాకు ఈ వ్యవస్థను తీసుకొచ్చాడు అని చెప్పేసి ఆయన్ని వీళ్ళకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక పెద్ద తప్పు, నేరం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అధికారం, జవాబుదారీతనం, బాధ్యతలన్నిటి విషయంలో సమానత్వం కలిగినటువంటి
పురుషులతో కూడిన బహుముఖ పెద్దల నాయక వ్యవస్థను లేఖనాలు స్పష్టంగా నిర్దేశించి పరిశుద్ధాత్మ లేఖనముల వెల్లడించిన దానికి విరుద్ధంగా ఎలాగో మరలా వేరే వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు? ఇప్పుడు ఎల్డర్స్ అని వాళ్ళని ఎల్డర్స్ అన్నా డీకన్స్ అన్నా ఒకటే, వీళ్ళు చేసే పని పాస్టోరల్ వర్క్ అని వీళ్ళే సంఘానికి నాయకత్వం వహించేదని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఎల్డర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఆ ఎల్డర్స్ సంఘానికి నాయకత్వం వహిస్తారు. ఒక ఎల్డర్ ఉండడు, బహుముఖ నాయకత్వం అనేది సంఘానికి ఉంటుంది అని చాలా స్పష్టంగా లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వీళ్ళు ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అధికారం, సమాన అధికారం ఉంటుంది. అందరూ కూడా సమానంగా జవాబుదారితనాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అందరూ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని లేఖనాల్లో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినప్పుడు ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా ఈ హిస్టారికల్ మోనార్క్ అనే వ్యవస్థని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అప్రూవ్ చేస్తాడు, ఎలా ఏర్పాటు చేస్తాడు? అది ఎలాంటిదంటే లేఖనాలకి విరుద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినట్టు అవుతుంది. అట్లా చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తానే రాయించిన లేఖనాలకి వ్యతిరేకంగా మాట్లాడతాడా, వ్యతిరేకంగా కార్యాలు చేస్తాడా అన్నది మనం ఆలోచించాలి. ఎట్టి పరిస్థితులు ఆయన అన్నాడు అలా చెయ్యడు. అది మనకి ఇవ్వబడిన లేఖనాలు ఎలాంటివి? 2 తిమోతి 3:16-17 చూసినట్లు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను ఉపదేశించడం, ఖండించుకు, తప్పుదిద్దుకు, నీతి శిక్ష చేయటకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు మనకిచ్చిన లేఖనాలు ఏదైతే ఉన్నాయో, బైబిల్ ఏదైతే ఉందో అది ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి శిక్ష చేయడానికి ప్రయోజనకరంగా ఇచ్చాడు. అలాంటి లేఖనానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఆయన ఇంకొక వ్యవస్థను ఎలా తీసుకొస్తాడు, ఎలా చెప్తాడు? అలా తీసుకొచ్చాడని చెప్పడం పరిశుద్ధాత్మని దూషించడం. సో వీళ్ళు ఒక రకంగా ఏం చేశారంటే వాళ్ళు తప్పుడు వ్యవస్థకి పరిశుద్ధాత్మ మాకు ఇలా చెప్పాడు, పరిశుద్ధాత్మ ఇలా చేశాడు అని ఆయన మీద వాళ్ళు పడేయడం, ఆయన్ని వాళ్ళ ఆ వాదనకు అనుకూలంగా మార్చుకోవడం, ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మేము చేసామని చెప్పడం అనేది అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్ హోలీ స్పిరిట్ అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. పరిశుద్ధాత్మ తనకు తానే వ్యతిరేకంగా మాట్లాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన తనకు వ్యతిరేకంగా తాను చెప్పడు కదా. పరిశుద్ధాత్మ చర్చికి ఇచ్చిన దైవ ప్రేరేపిత తప్పు పట్టలేని దోషరహిత వాక్యమైన బైబిల్కి విరుద్ధంగా ఆయన ఏం చెప్పడు. వీళ్ళేమన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే మాకు చెప్పాడు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవస్థకి సపోర్ట్ గా పరిశుద్ధాత్మే మాకు ఈ ఆలోచన ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఈ యొక్క వ్యవస్థని తీసుకొచ్చాడు అని వాళ్ళు పరిశుద్ధాత్మని అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ అలా చేయడు. వీళ్ళు అనుకున్నట్టుగా పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా లేఖనాలకు విరుద్ధంగా ఏం చేయడు. ఆ లేఖనాలు ఇచ్చిందే పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటప్పుడు ఆయన ఇచ్చిన లేఖనానికి వ్యతిరేకంగా ఆయన ఎలా చేస్తాడు? కాబట్టి ఆయన గురించి అలా చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. చర్చికి నాయకత్వం వహించడానికి అపోస్తలుచే నియమించిన పెద్దలు కూడా తమ వారసులుగా తామే వేరొక పెద్దలు నియమించాలని ఎప్పుడు ఆలోచించలేదు. అలాంటి వారసత్వం మనకి ఎక్కడ కూడా బైబిల్లో కనబడదు. ఈవెన్ బిషప్స్ లేదా ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో అపోస్తలుల చేత సంఘానికి నాయకత్వం వహించడానికి ఎల్డర్స్ అనే వాళ్ళు అపోస్తలుల చేత నియమించబడ్డారు కదా. ఆ ఎల్డర్స్ కూడా, ఆ పెద్దలు కూడా మా తర్వాత మళ్ళీ ఇంకొకరు ఎల్డర్స్ గా ఉండాలి కాబట్టి, మన వారసులుగా ఉండాలి కాబట్టి మనం కొంతమంది ఎల్డర్స్ ని, మన వారసుల్ని మనం ప్రకటిద్దాం, మన వారసులకు కొంతమంది చేద్దాం, మన వారసుల్ని కొంతమంది నియమిద్దామని ఎక్కడ వాళ్ళు అనుకోలేదు. అలాంటి సిస్టమ్ మనకి అక్కడ బైబిల్లో కనబడి. కాబట్టి ఈ హిస్టారికల్ ఎపిస్కోపసీ అనే సిస్టమ్ అనేది అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్ బైబుల్. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చల్లవు అన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. నెక్స్ట్, సో ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ప్లీజ్ అటెండ్ అవర్ క్లాసెస్ రెగ్యులర్లీ. ప్లీజ్ రైట్ సమ్మరీ ఆఫ్ ద క్లాస్ మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం కదా, లింక్ చూసి మరొకసారి వీడియోని ఒకసారి చూసి మీరు సమ్మరీ రాసి పంపించవలసింది మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇట్స్ బిఎస్ఎన్కే ఫ్రీ థియాలజీ క్లాస్. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా మీకోసం ఎంతో కష్టపడి ఈ పవర్ పాయింట్స్ అన్ని కూడా తయారు చేసి మీకు అందిస్తూ ఉన్నాం. మా కష్టాన్ని గుర్తించండి. మేము మీ దగ్గర నుంచి డబ్బులు ఏం ఆశించట్లేదు. మీరు రెగ్యులర్ గా అటెండ్ అయ్యి నేర్చుకుని ఇంకా 10 మందికి నేర్పించి అనేక మందికి సహాయపడాలని, సత్యంలో నడిపించాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం కోసం ప్రేయర్ చేయండి.